ఇప్పుడు సీఎం గారు మాట్లాడిన దానిలో కొన్ని విషయాలు ఉంటాయి, ఉండొచ్చు లేకపోవచ్చు. నేనేమంటున్నా అంటే ప్యాకేజ్ స్టార్ ఎందుకు అంటున్నావు? నువ్వేమో తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, నువ్వేమో ఆడేమో ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటావు. నువ్వు ప్యాకేజ్ స్టార్ కాకపోతే ఇంక వేరే స్టార్ ఏమన్నా వేరే స్టార్ చెప్పండి. పార్టీ అన్నాక ఒక విధానం ఉంటది, అది ఏ రాష్ట్రంలో అయినా కానీ. వైఎస్ఆర్సీపీకి 2019లో ఎంతమంది గెలిచినారు తెలుసా మీకు? ఒక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, 3 ఎమ్మెల్యేలు ఖమ్మంలోనే, 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ. అంటే అంత హీన పరిస్థితిలో ఉంది అనుకున్నా పార్టీ. ఎందుకు అంటే మనం వాళ్ళు లేం కాబట్టి ఎందుకులే పోటీ చేయడం అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కాబట్టి దాన్ని వదిలేసినారు. నీకు డిపాజిట్లు వచ్చినాయా? ఆమెనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బర్లతో పోల్చినాడు. పోల్చడం అంటే పవన్ కళ్యాణ్ కాదు చెప్పినాడు అంతే. ఆయన ఓటర్లు మీకు రాలేవు అని చెప్పినాడు తప్ప ఆయననేమి కించపరిచేదేం కాదు. సీఎం గారికి అట్లా ఉద్దేశం లేదు, ఏం లేదు. నేనేమంటున్నావు, ఒక స్టాండ్ తీసుకొని రా. నువ్వు 20 స్థానాల్లో పోటీ చేశారు, నువ్వు 20 స్థానాల్లో పోటీ చేసుకో. నేను ఎవరు ఆపేయటం ఎవరు లేరు అది ఏపీలోనా? 20 గెలువు. ఇప్పుడు నువ్వు ఏ రాజకీయం చేస్తారంటే నాకు అర్థం కాదు. తెలంగాణ రాజకీయం, ఏపీలో రాజకీయం చేస్తారా? అంటే ఆడ ఒకటి టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు, ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. అది పార్టీ నాది అసలు. సీఎం మాట్లాడడం కరెక్ట్ అది. మరి పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు నువ్వేం పీకినావని. ఏ పీకినా చూపిస్తాడు కదా. ఆ పీకిన మొత్తం ఆడే ఉన్నాయి కదా ఏపీలోనా. గ్రామ సచివాలయాలు ఉన్నాయి, ఆర్పీకే సెంటర్లు ఉన్నాయి, ఆరోగ్య హెల్త్ ఉన్నాయి, నాడు నేడు స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ పీకిందే కదా జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణలో కూడా ఏం పీకినావు నువ్వు ఇది అంటున్నావు. అందుకే చెప్తున్నామండి, ఒక స్థానంలో ఎంపీ గెలిచడం గొప్ప. నీ పార్టీ ఏం గెలిచింది చెప్పు? 3 అసెంబ్లీలు గెలిచింది, అది గొప్ప కాదా? 2014లో 2014లో మేము వద్దప్ప మాకు పోటీ అనుకున్నాం కాబట్టి ఆ పార్టీ నిర్ణయించింది కాబట్టి పోటీ చేయలేదు. ఒకవేళ పోటీ చేస్తే సిచ్యువేషన్ వేరే విధంగా ఉండేది. అంటే ఓట్లను చేయడం ఎందుకు? ఏదమ్మా సీఎం గారు క్లారిటీ ఉన్నారండి. రాష్ట్రంలో ఏమంటే నాకు ఇది ఈ రాష్ట్రం తప్ప వేరే రాష్ట్రాలు పోవద్దని ఫిక్స్ అయిపోయినాడు ఆయన. నువ్వు ఓ పని చేద్దాంలేండి, వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తే సింగిల్ గా 5 గంటతో ఫ్యాన్ గుర్తు మీద ఇటు పోటీ చేస్తుంది, ఆడి పోటీ చేస్తుంది. నువ్వేమో బీజేపీ పార్టీతో అలయన్స్ పోటీ చేస్తావు, ఆడికి పోయినాక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పోటీ చేస్తావా? ఇదే విధి విధానం అంటే ఇదంటారా పార్టీ అంటే? పార్టీ అనేక విధానం ఉండాలి కదా. ఈ తెలంగాణలో మోడీ పక్కన కూర్చుంటాడు, ఏపీలో బాబు పక్కన కూర్చుంటాడు. ఇంకొకటి జగన్, వీళ్ళిద్దరు కూడా నాన్ లోకల్స్. అందరూ హైదరాబాద్ లో ఉండి ఆఫీసులు అక్కడనే ఉంటారు, ఇక్కడ చుట్టూ వచ్చి పోతుంటారు అంటే అది కరెక్ట్? పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, మీడియా గాని అసలు ఏపీలోనే లేరు. మీరు అది మామూలే. జగన్ కూడా అప్పుడప్పుడు ఇటుకు వచ్చి ఉన్నాడు లేదో అని దాన్నేమే ఎనలైజ్ చేయట్లేదు. మాకు అవసరం లేదు అవన్నీ. కమ్ముంటే 170 పోటీ చేయండి సార్, మాకు అవన్నీ అవసరం లే. జనసేన 170 పోటీ చేయమను, టీడీపీ 170 పోటీ చేయమను, అప్పుడు మా సత్తా ఏంది చూపిస్తారు. ఇంకో దగ్గర ఇంకో ఆధారం పడితే దాన్ని ఏమంటారో చెప్పండి, మీరే చెప్పాలి. 4 నెలలు 5 నెలలు కాదు, ఎవరో సత్తా ఏందో చూస్తారు. ప్రజలు చూసిట్టారు. మనం ఒకరిని ఏదో ఐపీలేపి వెళ్ళడం కాదు. ఎవరు సత్తా వాళ్ళకి చూసుంటారు, వాళ్ళ అర్థం వాళ్ళకి ఉంటారు. వాళ్ళు జగన్ తీసుకున్నకి రావాలన్నప్పుడు కొంచెం సఫరింగ్ చేయాల్సి ఉందే కదా. కొంతమంది ఎమ్మెల్యేలు మార్చాలంటే పార్టీ అధికారం రావాలంటే పార్టీ అధినేత సుప్రీం అంతే. ఆ సుప్రీమే జగన్మోహన్ రెడ్డి. మళ్ళా అధికారం రావాలన్నా ప్రజలు వేస్తే ఓట్లు వస్తారండి. ప్రజలు ఓట్లు వేస్తేనే వస్తారు అధికారంలోకి ఎవరన్నా గానీ. ఎవరు ఓట్లు లేకపోతే నా ఓటుని ఎవరేం దొంగలించలేరు. నా ఓటు వేసి మళ్ళా పేపర్ చూసుకుంటాను నేను. మొన్న చెప్తున్నాను, ఇప్పుడు ఒక నాయకుడు కావాల్సిన లక్షణం అదే. నువ్వు 170 పోటీ చేయండి అబ్బా, 1 గెలిచావా 2 గెలిచావా నా బిజినెస్. మీ పార్టీ అన్నాక అందరినీ సాటిస్ఫై చేయాలి. కార్యకర్తలు అంటే ఇప్పుడు ఆ కార్యకర్తలంతా వేరే పార్టీకి ఓటు వేస్తారు, దానికి ఎవరేం చెప్తారు చెప్పండి? అబ్సల్యూట్లీ మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తారండి. ఇవన్నీ ఏం మాట్లాడినా 120 110 అధికారాన్ని కైవసం కంపల్సరీ వైఎస్ఆర్సీపీ చేసుకుంటారు.